విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ రాబోతుంది. ఇది రావడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? లైక్ గూగుల్ వస్తే నేను కూడా ఇక్కడ షిఫ్ట్ అవుదామని చూసిన, చాలా మందికి యూజ్ అవుతుంది. మొన్న సమ్మిట్ జరిగింది. ఇక్కడ సమ్మిట్ లో కూడా అనేకమైన కంపెనీలు వస్తాయని చెప్పారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇది అలాంటి చదువుకున్న చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నాం, జాబులు లేక ఏం లేక. ఏపీ ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. చాలా మంది చదువుకొని వేరే స్టేట్ కైనా వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు లేక. ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ రావడం వల్ల అంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఓన్లీ సొంతలో మన ఇక్కడే జాబ్ దొరుకుతుంది కాబట్టి బయట వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఇక్కడే జాబ్ చేసుకుని ఇక్కడే అవ్వచ్చు. కాబట్టి హ్యాపీ. జాబ్స్ అవి వస్తున్నాయి కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లో సీగా అవగాహన ఉంది కాబట్టి ఆయన హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తే వైజాగ్ కూడా సేమ్ అదే రకంగా డెవలప్ చేస్తున్న నమ్మకం అయితే ఉంది. కంపెనీలు అన్ని వస్తూ ఉంటే చాలా బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. విశాఖపట్నం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. వైజాగ్ వాసిగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలిసింది, మంచిగా చేస్తారు, యువతకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఉద్యోగపరంగా ఇంతకు ముందు హైదరాబాద్ ని ఎలా తయారు చేశారు, ఇప్పుడు వైజాగ్ కూడా అంతకు మించి చేస్తారని కోరుకుంటున్నాం. లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. అతని పనితీరు ఎట్లా ఉంది? అతను సూపర్ అని చెప్పాలి, చాలా గొప్ప వ్యక్తి. అతను కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్. ఎంతో మంది విమర్శించినప్పటికీ ఇప్పటికి అతను ఏటో నిరూపించుకునే స్థాయిలో ఇప్పుడు ఉన్నారు అతను.